ఈరోజు పూజ అయితే అయిపోయింది. సోమవారం పూజ మాది. చూడండి, వారాహి మాతను పెట్టుకుంది సారిక. ఇది ఈరోజు పూజ కంప్లీట్ అయింది. ఇంకా వంట ప్రాసెస్ చూసుకోవాలి. ఏ కూర చేయాలో ఏం చేయాలి ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నేను ఈరోజు బగారా రైస్ చేస్తున్నా. బగారా రైస్లోకి ఇగో ఏమేమి వేస్తున్నా: బగారా ఆకు, ఇది 4 లవంగాలు, ఇలాచీలు, కొంచెం సాజీరా, ఇది పువ్వు, అనాస పువ్వు, ఇది మొగ్గ, భోజవారాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటాం. కొంచెము సాజీరా, 4 లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మంచిగా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలాలు వేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగిపోయినవి, మసాలాలు వేసుకున్నాము. మొగ్గ, ఇలాచి, ఆకు, పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెమే రైస్, ఒక 3/4 కేజీ కూడా లేదు, 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందుకనే కొంచెమే చేస్తున్నా నేను పోపు. మంచిగా వేగాలి. అల్లం వెల్లిపాయ వేసి పచ్చివాసన వేయడానికి వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. కరివేపాకు. కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసుకున్నా, రైస్ కుక్కర్ పెట్టేసిన, అవుతుంది. ఇప్పుడు ఆ పోపు అంతా ఇందులో వేసి కలుపుకోవడమే, అంతే. ఇక గిన్నెలో ఉండడము అదంతా ప్రాసెస్ చాలా పెద్దది. ఇంట్లో కూడా మంచిగా అవుతుంది రైస్ కుక్కర్లో. ఆ పోపు తెచ్చిందంతా ఇందులో వేసి కలిపితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదిగో ఇందులో వేసి పోపు అంతా ఇందులో వేసి కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో తగినంత. కర్రీలో ఉంటుంది కదా, మనం కర్రీ చేసుకున్నాం కదా, కర్రీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. ఇదే చాలు. అన్నం అయితే అవుతుంది. రైస్ కుక్కర్ కదా, కలుపుకోవాలి అప్పుడప్పుడు, లేకపోతే మసాలా మొత్తం పైకి వచ్చేస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొత్తిమీర వేసేసుకోవాలి పైన అన్నం మీద. అంతే, బగారా రైస్ రెడీ. చాలా రోజులైంది బగారా రైస్ చేసుకోక, ఎందుకో తినాలనిపించింది. ఏం స్పెషల్ కర్రీ చేయలేదు, కానీ
ఎందుకో ఉట్టి తిన్నా బాగానే అనిపిస్తుంది. ఆలుగడ్డ టమాటా వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసినాము. దాంట్లోకి కాంబినేషన్ బాగుండదు, కానీ ఎందుకో తినాలనిపించింది. బగారా రైస్ వండుకున్నాం అంతే. వంకాయ కూర, బగారా రైస్. బగారా అన్నం అయితే చాలా బాగుంది, సూపర్ అయింది. వంకాయ కర్రీ కూడా ఇగో చాలా బాగుంది. వంకాయ కర్రీ కూడా. ఈ బగారా అన్నం అయితే ఉట్టిగానే తినాలనిపిస్తుంది. మేము ఉట్టిగానే తింటాము. వెజిటేబుల్స్ అవన్నీ వేస్తే కూడా నాకు నచ్చదు. ప్లెయిన్ బగారా రైస్ మంచిగా అనిపిస్తుంది మాకైతే. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. ఇదే తింటాం. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ అవన్నీ వేస్తే అసలు తినబుద్ధి కాదు. వంకాయ ఆలుగడ్డ కర్రీ కూడా సూపర్ అయింది, చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.